వెయిట్, స్క్రోల్ చేసే ముందు అసలు ఈ పేజ్ని ఫాలో అయితే నేను నీకు ఎలాంటి వాల్యూ ప్రొవైడ్ చేయగలనని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఒక 20 సెకండ్స్ విను, నచ్చితే పేజ్ని ఫాలో, లేదంటే నీ ఇష్టం. ఫస్ట్ థింగ్, నాలాగా మిడిల్ క్లాస్ అయినా సరే లేదా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి అబ్బాయికి డబ్బు సంపాదించాలి అనే గోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు కూడా అలాంటి గోలే ఉంది. బట్ అగైన్ నేను ఇక్కడ ఏదో లైఫ్ని రొమాంటిసైజ్ చేసి ఐ వాంట్ టు బి బిలియనియర్, అది ఇది చేస్తా అని చెప్పను. కానీ నౌ ఐఎమ్ 22, ఐఎమ్ ఎట్ 0. బై ఏజ్ ఆఫ్ 32 ఒక 10 CR to 12 CR ఎర్న్ చేయడానికి నేను ఒక ప్రాపర్ ప్లాన్ రెడీ చేశాను. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నా అండ్ నా అప్రోచ్ ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్లో నా జర్నీ మొత్తాన్ని డాక్యుమెంట్ చేస్తా. సో నీకు కూడా ఇలాంటి గోల్స్ కనుక ఉంటే నా జర్నీ నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఫస్ట్ స్టెప్గా జాబ్ తెచ్చుకోవాలి. సో ఈ జాబ్ తెచ్చుకోవాలన్న ప్రాసెస్లో నేను చాలా రీసెర్చ్ చేశాను ఐటీ గురించి. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి అయినా సరే అసలు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి. అండ్ అగైన్ ఇప్పుడు నేను ఒక బెటర్ పొజిషన్లో కూడా ప్లేస్ అయ్యా. మేబీ ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ లాగా నేను చెప్పలేకపోయినా యాజ్ ఏ బిగినర్గా ఒక బిగినర్ అయిన నీకు చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. అండ్ ఇప్పటివరకు నేను కోచింగ్ అని చెప్పి ఏ కోచింగ్లో జాయిన్ అవ్వలేదు. అండ్ నా కోచింగ్కి సంబంధించి అట్లీస్ట్ ₹1 కూడా నేను స్పెండ్ చేయలేదు. నా బీటెక్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అయితే ఫ్రీలాన్సర్గా చేశా అండ్ కొన్ని మంత్స్ ఇంటర్న్గా చేశా ఒక కంపెనీలో. సో ఎప్పుడూ నేను నా కోచింగ్కి ₹1 కూడా స్పెండ్ చేయలేదు. నేను ప్రిపేర్ అయిన ప్రతిదీ ఫ్రీ రీసోర్సెస్ నుంచే ప్రిపేర్ అయ్యా అండ్ యూట్యూబ్ నుంచే ప్రిపేర్ అయ్యా. సో కోచింగ్లు అది ఇదని ₹1 కూడా స్పెండ్ చేయకుండా ప్రతిదీ ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా చదువుకోవాలని నేను క్లియర్గా చెప్పగలను. అండ్ అగైన్ నేను సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగా, బిలో మిడిల్ క్లాస్ అండ్ నో బ్యాక్గ్రౌండ్. లైఫ్లో చాలా కష్టాలు చూసా ఫస్ట్ నుంచి. సో ఈ ఎక్స్పీరియన్సెస్తో ఏజ్కి మించిన మెచ్యూరిటీ, నీకు మేబీ మెంటల్ హెల్త్ బాగలేకపోయినా నీవు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే నీకు మీ ఇంట్లో ఒక అన్నలాగా లేదా ఒక తమ్ముడిలాగా నీకు ఆ మంచి చెడు చెప్పగలను. సో వీటిలో నీకు ఒక్క డైమెన్షన్ టచ్ అయినా సరే మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకో. సరే మరి, ఉంటా, బాయ్.